నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు వరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలి? ఏ ఏ అర్హతలేంటి? ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. వీడియోని ఫాలో కండి. ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలైన అసిస్టెంట్ మేనేజర్, క్రెడిట్ అసిస్టెంట్ మేనేజర్, ఐటీ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఉద్యోగాల వివరాలను పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఉద్యోగ వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం పోస్టులు 500. పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్‌కి సంబంధించి, అలానే అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఎంత వయసు ఉండాలంటే 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హతలుగా నిర్ణయించడం జరిగింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలని పొందుపరచడం జరిగింది. మొత్తం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 500 ఉద్యోగాలు విడుదల చేశారు. పోస్టుల వారీగా ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ నుంచి 250 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగం నుంచి 250 పోస్టులకి నోటిఫికేషన్ భర్తీ చేస్తూ ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్‌కి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు సీఏ లేదా సీఎంఏ లేదా సీఎస్ అర్హత కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఎస్, ఎంటెక్, ఎంఎస్సీ విభాగాల అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1, 2025 తేదీ నాటికి 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలానే రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కొరకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 177 ఫీజుని చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ. 1180 ఆన్‌లైన్ దరఖాస్తులో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సాలరీ వివరాలు మనం పరిశీలించినట్లయితే యూనియన్ బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకు 85,900 వరకు జీతం ఉంటుంది. ఈ తర్వాత ఎలాంటి అర్హతలు ఉండాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. అర్హత ప్రమాణాల సర్టిఫికేట్స్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఉండాలి. హ్యాండ్ రిటేషన్ డిక్లరేషన్ డాక్యుమెంట్ ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకి అర్హత కలిగిన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 30 ఏప్రిల్ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 20 మే వరకు ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఏపీ, తెలంగాణ వారు అర్హులు. అన్ని రాష్ట్రాల ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, వయస్సు మనం చూసినట్లయితే 22 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఆయా క్వాలిఫికేషన్‌లను బట్టి అర్హత ప్రమాణాలను నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి జాబ్ కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులు కాలాతీతాన్ని వృధా చేయకుండా వెంటనే యూనియన్ బ్యాంకు వారు ఇచ్చిన నోటిఫికేషన్‌కి సంబంధించి క్రెడిట్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్‌కు మరియు ఐటీ విభాగంలో మేనేజ్మెంట్ ఆఫీసర్స్‌కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అప్లై చేసుకొని జాబ్‌ని సక్సెస్ చేసుకొని వాళ్ళ జీవితానికి ఒక పరిపూర్ణమైన సార్థకతను పొందగలుగుతారని ఆశిస్తూ ఈ నోటిఫికేషన్ చక్కగా మీకు ఉపయోగపడుతుందని, ఈ వీడియోని మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.